చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి పిఎస్ చంద్రశేఖర్. మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా నిర్మితమవుతున్న సంగతి ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే, వారణాసి సినిమా పాటల ఆల్బమ్ అదిరిపోయేలా ఉంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. అసలు ఈ వారణాసి సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి? సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనేది వారు వారు ఇస్తున్న కామెంట్లను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో అంచనాలైతే నెలకొన్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఇది తొలి సినిమా కదా, దాంతో ఈ ప్రాజెక్టు మీద ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతుంది. వారణాసి సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోరుతో పాటు పాటలు కూడా సినిమా మీద అంచనాలను డబల్ పెంచేస్తున్నాయి. తాజాగా వారణాసి మ్యూజికల్ ఆల్బమ్ గురించి కీరవాణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయాయి. వారణాసి ఫిల్మ్ ఆల్బమ్ చాలా గ్రాండ్గా ఉండబోతుందని, సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని చెప్పారు కీరవాణి. అయితే ఎంఎం కీరవాణి చెప్పిన 6 పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానులు ఓ సందేహం అయితే వచ్చేసింది. అదేమిటి అంటే, ఇప్పటికే విడుదలైన రణకుంభ, సంచారి పాటలను కలుపుకొని మొత్తం 6 పాటలా, లేక 6 పాటలకు అదనంగా మరొక 2 పాటలా? ఏమిటి మొత్తం పాటల సంఖ్య ఎంత? ఎన్ని పాటలు ఉండబోతున్నాయి ఈ వారణాసి సినిమాలో? ఈ డౌట్ ప్రేక్షకులకు, అందులోనూ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గొప్ప డౌట్ గా మారిపోయింది. సంగీతానికి ఉండే ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పే పనేమి లేదు, అందరికీ తెలుసు కీరవాణి గురించి కదా. ఆయన విజన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం తోడైతే తెర మీద ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మన సినీ ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి వారణాసి సినిమాలో ఏ అద్భుతం మనం చూడబోతున్నాం, అది ఎంత అన్లిమిటెడ్ గ్రాండ్ ఇమేజ్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు అభిమానుల్లో పెరుగుతున్న అంచనా. ఈ భారీ విజయాన్ని అందుకోవడం పక్కా అని ఫిక్స్ అయిపోయిన ఫ్యాన్స్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్కి కీరవాణి సంగీతం కూడా జోడై సృష్టించబోయే ఆ గ్రాండ్ ఇమేజ్ సక్సెస్ ని నెట్టింట చాలా వైరల్ చేస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని సినీ వర్గాలు చెబుతున్న మాట. ఈ మాటే మహేష్ బాబు, రాజమౌళి, కీరవాణి ఇలాంటి ఈ స్టార్డమ్ స్టార్స్ కు సంబంధించిన ఇమేజ్ లో అభిమానులు చక్కర్ల కొడుతూ సోషల్ మీడియాని ఒక ఊపేస్తున్నారు. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.